ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎదురైన చేదు అనుభవాలు నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని పంచుకుంటూ సదరు విమాన సంస్థలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఓ భారతీయ అమెరికన్ ఎయిర్ ఇండియా విమానంలో తన చేదు అనుభవాలను పంచుకున్నాడు. అవును, ఓ భారతీయ అమెరికన్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ తన అనుభవాన్ని చెత్త అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ CEO అనిల్ పటేల్ ఇన్స్టాలో ఓ వీడియోను విడుదల చేశాడు. చికాగో నుండి ఢిల్లీకి జరిగిన తన 15 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ ఏమాత్రం ఆహ్లాదకరంగా లేదని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను గతంలో కూడా ఎయిర్ ఇండియా గురించి అనేక ప్రతికూల విషయాలు విన్నట్లు తెలిపిన పటేల్ కొత్త నిర్వహణలో ఇటీవల మార్పులు వచ్చి ఉంటాయని తాను భావించినట్లుగా తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదని వెల్లడించారు. తాను ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కోసం చెల్లించినప్పటికీ ఆ సౌకర్యాలేమీ పొందలేకపోయినట్లుగా పేర్కొన్నారు. తాను ఎన్నడూ లేనంత చెత్త ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కి రండి అంటూ తన వీడియోలో పేర్కొంటున్న పటేల్ చికాగో నుంచి ఢిల్లీ నాన్ స్టాప్ ఎయిర్ ఇండియా విమానం ఇదని, $6,300 పెట్టి టికెట్ కొని ఈ వాతావరణంలో సుమారు 2,50,000 మైళ్లు ప్రయాణించడం ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ ప్రతి విషయాన్ని చూపించాడు. ఈ క్రమంలో ప్రతి కంపార్ట్మెంట్ లోనూ వస్తువులు కదులుతున్నాయని, చెత్త పట్టి ఉన్నాయని చూపించాడు. ఇక మెనూలోని ఆహార పదార్థాల విషయానికి వస్తే 30% అందుబాటులో లేవని తెలిపారు. తాను ప్రయాణించిన 15 గంటలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదని, అన్ని విరిగిపోయాయని, ఉన్న ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ను 5 సార్లు రీస్టార్ట్ చేసినా పనిచేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో కింద తమ అనుభవాలు, అభిప్రాయాలతో కామెంట్ సెక్షన్ ను నింపేస్తున్నారు నెటిజన్లు.